కాకుండా మనం తీసుకున్న ఆహారం అంటే సంక్లిష్టమైన ఆహారం, అంటే కంటికి కనబడే రూపంలో ఉన్నటువంటి ఆహారం, ఈ ఆహారాన్ని సరళ రూపంలోకి మార్చి, అంటే కంటికి కనబడని రూపంలోకి మార్చి శరీరంలోని 72,000 నాడులకు ఈ పదార్థాన్ని సమిష్టిగా అందచేసి, సమంగా అందచేసి శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది. కాబట్టి దీనికి సమాన వాయువు అన్న పేరును నిర్ణయించారు. సమా ప్లస్ యానం, సమా ప్లస్ ప్రయాణం, సమానంగా ప్రయాణాన్ని సాగించి 72,000 నాడులకు ఈ పదార్థాలను అందించి శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది. కాబట్టి దీనికి సమాన వాయువు అన్న పేరు